లవ్ మౌలి నవదీప్ కొత్త సినిమా మొన్న జూన్ 7 శుక్రవారం రిలీజ్ అయింది. చాలాసార్లు పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు వచ్చింది ఈ సినిమా ట్రైలరు టీజరు ప్రమోషన్స్ చూసి మంచి క్యూరియాసిటీ బిల్డ్ అయింది. ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది చాలా బోల్డ్ సినిమా అని. ఒక అర్జున్ రెడ్డి వైబ్ అయితే కనపడింది నవదీప్ గెటప్ అవన్నీ చూస్తే. అంటే నవదీప్ గురించి మాట్లాడుకోవాలంటే 20 ఏళ్ల క్రితం 2004లో జై సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు తేజ డైరెక్షన్లో. ఆ సినిమా హిట్ అయింటే అతని కెరీర్ ఇంకో రకంగా ఉండేది. ఆ సినిమా హిట్ అవ్వలేదు, కానీ ఆ తర్వాత చందమామతో హిట్ అందుకున్నాడు. బట్ ఆ తర్వాత మరో హిట్ పడలేదు అతనికి సోలో హీరోగా. ఇక సపోర్టింగ్ యాక్టర్గా ఆర్య 2, బాద్షా, మొన్న వచ్చిన నేనే రాజు నేనే మంత్రి, ఇలా బాగానే చేశాడు. ఒక 30 సినిమాల దాకా చేశాడు 20 ఏళ్లలో. మధ్యన బిగ్ బాస్, ఆ తర్వాత టీవీల్లో అంటే వెబ్ సిరీస్లో, రీసెంట్గా న్యూసెన్స్ అనేసి ఇలా బాగానే చేశాడు. ఇప్పుడు 38 ఏళ్ల వయసులో నవదీప్ 2.0 అని రీఇంట్రడ్యూస్ అయ్యాడు ఈ సినిమాతో. లవ్ మౌలి కొత్త డైరెక్టర్ అవనీంద్ర అనేసి. సినిమా గురించి చెప్పాలి అంటే 2 గంటల 15 నిమిషాలు ఉంది సినిమా. అంటే సినిమా మొదటి అరగంట పాటు చాలా స్లోగా, నిదానంగా, బోరింగ్గా అనిపించింది. ఏంటి ఇలా ఉంది సినిమా అనుకున్నాను. ఆ తర్వాత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ని యాడ్ చేశారు. అది ఎక్కడ ట్రైలర్లో కూడా చెప్పలేదు. సినిమాలో చూస్తే ఆశ్చర్యపోయాను, ఫ్యాంటసీ ఏంటి ఈ సినిమాలో అనుకున్నా. బట్ అది బాగానే వర్కౌట్ అయింది ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ సినిమాలో. అంటే మొదటి అరగంట పాటు హీరో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది, ఆ స్టోరీ చెప్పలేదు. సినిమా అంతా అయిపోయాక కూడా లవ్ ఫెయిల్యూర్ చెప్పలేదు. ఆ తర్వాత ఫ్యాంటసీ ఎలిమెంట్ వచ్చాక నాకు క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ పెరిగింది. అక్కడ వచ్చిన హీరోయిన్ని చాలా అంటే చాలా బోల్డ్గా చేసింది. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ టాప్లెస్గా చేసింది. అండ్ చాలా లిప్ లాక్లు, కిస్సింగ్ సీన్లు చాలా పెట్టుకున్నారు ఫస్ట్ హాఫ్లో. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం క్యూరియాసిటీ బిల్డ్ అయింది. ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ని వాడుకొని చాలామంది హీరోయిన్స్ని పెట్టుకొని చాలా లవ్ స్టోరీలు, ఒకే సినిమాలో 4-5 లవ్ స్టోరీలు పెట్టుకున్నారు. అంటే ఇప్పుడున్న యూత్కి అంటే ప్రతి లవ్ స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది కదా, అన్ని లవ్ స్టోరీలు టచ్ చేశాడు. ఎలాంటి ప్రేమలు మనకు కావాలి హీరోకి అనేసి అలా అన్ని బాగా చూపించారు. సో బట్ క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ ఎండింగ్ కూడా అంటే ఒక ప్రాపర్గా ఒక కథగా చెప్పాలి అంటే ఇది అని చెప్పనీకి లేదు. మొదటి అరగంటలో లవ్ ఫెయిల్యూర్ చూపించి, ఆ స్టోరీ చూపించి, ఆ తర్వాత మిగతా ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో మిగతా ప్రేమల్ని కూడా చూపించి క్లైమాక్స్కి మళ్ళీ ఒక కంక్లూజన్ ఇచ్చింటే బాగుండి అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే సినిమా ఓకే ఉంది. నా రేటింగ్ వచ్చేసి 2/5. అంటే ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి అంటే పిల్లలు, లేడీస్, ఫ్యామిలీస్ చూడలేరు ఈ సినిమాని. కేవలం యూత్ మాత్రమే చూడగలరు. అది 20 to 30 అబ్బాయిలకు మాత్రమే ఈ సినిమా. ఇక మిగతా వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు, కనెక్ట్ కాకపోవచ్చు. నవదీప్ ఈ ఏజ్లో కూడా, అది 38 ఏళ్ళకి కూడా మంచి బాడీ, మంచిగా 6 ప్యాక్, మంచి బాడీ బిల్డ్ చేశాడు, బాగానే ఉన్నాడు. ఈ సినిమా అతను అనుకున్న విజయాన్ని అందిస్తుందా లేదా అంటే కొద్దిగా డౌట్. ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుతుంది ఈ సినిమా, అందరికీ నచ్చదు. బట్ యూత్ మాత్రం 20 to 30 వాళ్ళకి మాత్రం ఎంజాయ్ చేస్తారు. అంటే మొత్తం సినిమా ఎంజాయ్ చేయలేకపోయినా ఒక గంట సినిమా అయితే బాగుంది. మిగతా గంట 15 నిమిషాల సినిమా కొద్దిగా భరించాలి, స్లోగా ఉంది. ఇంకా మేఘాలయలో షూట్ చేశారు సినిమా. మేఘాలయ చాలా అందంగా ఉంటుంది అనుకున్నా, కానీ సినిమాలో చూస్తే మేఘాలయ చాలా డ్రైగా అనిపించింది. 1-2 జలపాతాలు తప్ప, అంత కొత్త వాళ్ళే నవదీప్ తప్ప. హీరోయిన్లు అందరూ ఒకటిద్దరు సపోర్టింగ్ యాక్టర్లు తెలిసిన వాళ్ళే ఉన్నా, కానీ సినిమా ఓకేగా ఉంది. ఓకే అనిపించింది నాకైతే. అంటే మన దాంట్లో ఇంత బోల్డ్గా తీయడం కొద్దిగా మెచ్చుకునే తీరాలి. అది ఈ నవదీప్ కొత్త సినిమా లవ్ మౌలి. టైటిల్ తగ్గట్టుగానే ఉంది, లవ్ మౌలి. నా రేటింగ్ వచ్చి 2/5. కేవలం యూత్కి మాత్రమే రికమెండ్ చేస్తాను. నేను మళ్ళీ చూస్తానంటే చూడను, ఫ్యామిలీకి చూపాను, ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయను. కొద్దిగా బోల్డ్ సీన్లు అవి ఇవి ఇష్టపడే వాళ్ళు చూడొచ్చు. ఫ్యాంటసీ ఎలిమెంట్ అయితే నాకు నచ్చింది, అదొక్కటే ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగుంది అది. ఓకే, బాయ్.